Today, my topic is Jehovah Jireh. I want to talk about 8 things. Jehovah Jireh అని మొదట ఎవరు తెలుసుకుంటారు? Abraham. So it is part of the blessing of Abraham. Jehovah Jireh. Somebody say Jehovah Jireh. అంటే ఏంటి? He is my provider. He can provide for you. నీకు ఇచ్చేవాడు. This is, I think, యెహోవా రాఫా, యెహోవా కాపాడడం అన్ని పేర్ల కంటే ఇది బాగా పవర్ ఉంటుంది కదా. ఎందుకంటే దీన్ని బట్టే జీవితాలు సాగుతాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్. జెహోవా జైరే. నౌ ఐఎమ్ గివింగ్ యూ 8 థింగ్స్ టు రెస్టోర్. నెంబర్ 1 రాసుకోండి. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మిరకల్స్. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. నెంబర్ 1 అని పెట్టి అందులో ఏలో రాసుకోండి. 2 kinds ఆఫ్ మిరకల్స్. నెంబర్ 1 జెహోవా జైరే. యెహోవా నా పోషకుడు అనండి. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ మిరకల్స్ ఆఫ్ డొమినియన్. 2 kinds ఆఫ్ మిరకల్స్. ఒకటేమో ఏదో ఇబ్బంది నుంచి గట్టెక్కి బతుకాము దేవుడా అనేటువంటి అద్భుతాలు. ఇంకొకటేమో ఆధిపత్యము కలిగిన అద్భుతాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఉంది, ఆమె చనిపోతుంది, అద్భుతము కావాలా. ఏలియా ఆమె బుడ్లో నూనెని, ఆ పిండిని అయిపోతుంటే ఆయన ఏం చేశాడు? ఆమెకి అద్భుతము చేశాడు. దాని ద్వారా ఆమె ఏం చేసింది? ఆ నూనెతోటి, ఆ పిండితోటి ఆ కరువు కాలం అంతా జీవించింది. అదేంటది? మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. దట్స్ ఎ మిరకల్. నెంబర్ 2 మిరకల్స్ ఆఫ్ డొమినియన్. దావీదు రాయితోటి ఎవరిని కొట్టాడు? దేనికి అర్హుడయ్యాడు? మిరకల్ ఆఫ్ డొమినియన్. మరి ఆహారం ఉంటుందా? మరి ఉండదా? రాజు కదా. యు సీ దట్ నౌ. టుడే Holy Spirit is going to teach you how to shift from miracles of survival to miracles of dominion. Maybe some people are struggling all their life because of the miracles of survival. అద్భుతాలు చేస్తున్నాడు, but they are miracles of survival. క్యాన్సర్ పోయింది, బతుకను. ఎయిడ్స్ పోయింది, గుడ్. యాక్సిడెంట్ నుంచి తప్పించాడు దేవుడు. ఓకే, miracles of survival. అమ్మయ్య, జాబ్ వచ్చింది. Miracles of survival. But you need to work all the day to earn that. ఎడారిలో, ఇజ్రాయేలీలు ఎడారిలో చేశాడు. మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. కరెక్టే. రాత్రిపూట దీపస్తంభము, పగలు మేఘస్తంభం. అవి దేనికా మిరకల్స్? సర్వైవల్. మన్నా కురిపించాడు. దేనికది? సర్వైవల్ ఇన్ ద విల్డర్నెస్. 40 సంవత్సరాలు అక్కడే ఉండడము దేవుని చిత్తమా, లేకపోతే వాళ్ళు త్వరగా వెళ్ళిపోయి ఆ దేశాలను ఆక్రమించుకోవడము దేవుని చిత్తమా? God want them to train and learn from him so that they can tap into miracles of dominion from miracles of survival. What I'm giving you is a huge heavy revelation today. చెవుగలవాడు వినును గాక. అబ్రహాంకి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కరువులో అన్నట్లో గట్టెక్కుతున్నాడు. అమ్మయ్య, నా భార్య నాకు వెనక్కి వచ్చేసింది, ఇది వచ్చేసి అద్భుతాలు జరుగుతున్నాయి అబ్రహాం జీవితంలో. దెన్ గాడ్ సెడ్, అబ్రహాం, చాలా కాలం నుంచి, ఒక 25, 30, 40 సంవత్సరాల నుంచి నేను ఈ జీవితంలో అద్భుతాలు చేస్తున్నా, కానీ మిరకల్స్ ఆఫ్ సర్వైవల్, డ్రీమ్స్ ఆఫ్ సర్వైవల్, డ్రీమ్స్ టు ఎస్కేప్. దెర్ ఆర్ డ్రీమ్స్ టు ఎస్కేప్, to warn you, dreams of dominion, dreams to go to the top, dreams to take over, miracles to take over. Then God told Abraham, దేవుడు అబ్రహాం చెప్పాడు, నీ కొడుకునిస్తావా అన్నాడు. దేవుడు నిన్ను రెడీ చేయకుండా అడగడు. ఎస్, రెడీ అయిపోయాడు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని కత్తెత్తాడు. అప్పుడు ఒక దూత వచ్చి, వద్దు, ఆపు అని చెప్పి, దీన్ని బట్టి నాకు తెలుసు నువ్వు దేవుడు భయపడుతున్నావని అని చెప్పి అబ్రహాంని వెనక్కి తిరగమంటే అక్కడేముంది? అక్కడ పొట్టేలు ఉంది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? జెహోవా జైరే. అప్పుడు వచ్చింది ఈ పదం. దట్స్ వేర్ గాడ్ జెహోవా జైరే అంటే దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, అబ్రహామా, దీని తర్వాత నేను నీ అద్భుతాలను మారుస్తున్నాను. ఐఎమ్ నౌ షిఫ్టింగ్ ద మిరకల్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ సర్వైవల్ మిరకల్స్ టు డొమినియన్. అబ్రహామా, ఈ స్వభావం తర్వాత నేను నీ జీవితంలో చేసే అద్భుతాలను మారుస్తున్నాను. ఏదో బతుకు తెరువు కొనసాగించడానికి కావాల్సిన అద్భుతాలు కాదు. ఇప్పుడు దేశాలని అధిగమించే అర్హత అద్భుతాలని చేస్తానంటున్నాడు. You see that now? Shifting. After many years, God shifted. Miracles are good, but there are dimensions of miracle. Love levels are good. Dimensions of love. Dimensions of prayer life. Dimensions of Bible study. Dimensions of preaching. Why is God preaching this? It's time for somebody to get exalted. At least there will be 100 who are going to be lifted up after this sermon. Will shift into this season. నీవు అనేకులకు అసూయగా మారుతావు. పీపుల్ విల్ బి జెలస్ ఆన్ యూ. ఇప్పుడు దాకా నీ మీద
జాలేస్తుందా నీ పరిస్థితిని చూసి చాలామంది జాలి పడుతున్నారా? God will make them jealous on you from today. He can make you jealous. Somebody is shifting a level of sympathy to jealousy, provoking jealousy. మొదటిది ఏం చెప్పాను? గట్టెక్కడానికి కావాల్సిన అద్భుతాలు, బతకడానికి కావాల్సిన అద్భుతాలు. కానీ దేవునికి ఏంటి? ఆ శత్రువులను జయించి నువ్వు వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని కానాను ఉండాలా. నీవు కట్టని పురములు, నీవు కట్టని గృహాలు, పాలు తెలకాల దేశం. టేక్ ఇట్ బై డొమినియన్. గాడ్ వాంట్స్ యూ టు ఎంపవర్ విత్ ద మిరకల్ ఆఫ్ డొమినియన్ రాదర్ దెన్ ద మిరకల్ ఆఫ్ సర్వైవల్. కానీ ఇజ్రాయెల్ ఎక్కువ కాలము ఎందులో ఇరుక్కుపోయారు? మిరకల్స్ ఆఫ్ డొమినియన్లోకి వెళ్ళారా? సర్వైవల్లో ఉండిపోయారు 40 years. 40 years దే వర్ స్ట్రక్ ఇన్ మిరకల్స్ ఆఫ్ సర్వైవల్. గుడ్, బాగున్నారు వాళ్ళు, కానీ ఇరుక్కుపోయారు. నెంబర్ 3, యు ఆర్ లిమిటెడ్ టు విజిబుల్ ఎక్సిస్టెంట్ మ్యాటర్. నీవు కనబడేదానికి నువ్వు పరిమితం అయిపోతావు. నాకు కనబడే ఉద్యోగం ఇంత చేస్తే ఇంత వస్తుంది, వ్యాపారం ఇంత అంతే ఇంత వస్తుంది, ఓకే ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. యువర్ లిమిటెడ్. నీవు కనపడేదానికే నీవు నీ విశ్వాసాన్ని వాడతావు, నీ హద్దులు ఉంటాయి. ఇది దేవుడు చేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ దట్ ఎబిలిటీ, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు విజిబుల్ ఎగ్జిస్టింగ్ మ్యాటర్. కనబడేదానికి ఓకే నాకు ఇంతే ఇస్తాడు జీతం, నేను ఇంతే చదువుకున్నాను, నాకు ఇంతకంటే ఉద్యోగం రాదు, నా జీతం ఇంతే. లిమిటెడ్ టు విజిబుల్ ఎగ్జిస్టెంట్ మ్యాటర్. గాడ్ కెన్ ఆల్సో గివ్ యూ అన్లిమిటెడ్, సూపర్ న్యాచురల్. గాడ్ కెన్ గివ్ యూ మోర్ స్పిరిట్ విచ్ కెన్ టేక్ ఓవర్ ద మ్యాటర్. హౌ విల్ గివ్ యూ అన్లిమిటెడ్ రిసోర్సెస్? ఎలాగ నీకు హద్దులు లేకుండా కావలసినంత కృప ఎలాగిస్తాడు? నీకు ఆత్మను అధికంగా ఇచ్చే కొలది ద స్పిరిట్ కంట్రోల్స్ ద మ్యాటర్. ఇప్పుడు ఈ మ్యాటర్ని బట్టి నీకు కనపడే ఉద్యోగము, ఆ కనపడే వస్తువులను బట్టి నీది డిసైడ్ అవుతుంది నీ ఫ్యూచర్ కెరియర్. పిల్లనివ్వాలా, చేసుకోవాలా, నేను బతకాలా, ఏళ్ళు కొనుక్కోవాలా, కనపడే దాన్ని బట్టి. కానీ దేవుడు నీకు ఆత్మనిస్తే నీవు నీకు కావలసినంత దానికంటే ఎక్కువగా నువ్వు సెట్ చేసుకొని తీసుకోవచ్చు. బికాస్ స్పిరిట్ కంట్రోల్స్ ద మ్యాటర్. యేసు ప్రభు వారికి కొరత లేకుండా ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆయన అన్ని రంగాల్లో భూలోకంలో ఏ పుస్తకంలో నిండనన్ని అద్భుతాలు ఆయన చేశాడు. బికాస్ హి గాట్ ద స్పిరిట్. మ్యాజిక్ ఈజ్ లిమిటెడ్. ఈవెన్ మ్యాజికల్ పవర్స్ ఆర్ లిమిటెడ్. విచ్ క్రాఫ్ట్ పవర్స్ ఆర్ లిమిటెడ్. వాళ్ళు ఎంతకంటే ఎక్కువ చేయలేరు. దట్స్ ద డెమాన్స్ట్రేషన్. Limited to visible existent matter. God is making somebody unlimited today. You're not limited to what you see. You're not limited with what you have learned. No. నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు బందీ అవ్వవు. Somebody is being overtaken by the Spirit today. దేవుని ఆత్మ ఇచ్చే కొలది నీ హద్దులు విశాలపరచబడతాయి. Let me explain you this 3. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. అబ్రహాము జీవితాల్లో అద్భుతాలు చేశాడు దేవుడు. కరెక్టే, అబ్రహాము బతికి బయటపడ్డాడు, ఆస్వాదించబడ్డాడు, ధనికుడుగా ఉన్నాడు. హీ వాజ్ రిచ్. అందరూ చెప్పండి, అబ్రహాం వాజ్ రిచ్. అతను ధనికుడుగా ఉన్నాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. కరువులో కూడా బతికాడు. ఓకే, దేవుడు కాపాడాడు. భార్యను మరీ ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడాడు. ఎత్తుకెళ్ళిపోయారంటే ఆ ఉద్దేశంలో ఆమె పాడవకుండా కూడా ఆమెని భద్రపరిచాడు, తీసుకెళ్ళిపోయినా కానీ. సర్వైవల్ మిరకల్స్. అయితే ఇస్సాకులో అద్భుతం చేశాడు. కరువులో ఏం చేయమంటున్నాడు? విత్తమంటున్నాడు. అక్కడ వచ్చిన పంట ఏమైంది? ఆ దేశ బడ్జెట్ కంటే ఎక్కువ పెరిగిపోయింది. మిరకల్స్ ఆఫ్ సింపతి టు మిరకల్స్ ఆఫ్ జెలసీ. అబీమెలెకు చూసి ఇస్సాకుని ఏం పడ్డాడంట? అసూయపడ్డాడంట. ఒక దేశ ప్రధానమంత్రి వచ్చి నీవు మాకంటే బహు బలము గలవాడవే అంటే, అబ్రహాము దేవునికి విధేయత అయిన తర్వాత ఎటువంటి అద్భుతాల్లోకి వెళ్ళిపోయింది అబ్రహాం వంశము? డొమినియన్ మిరకల్స్, నాట్ సర్వైవల్, నాట్ జస్ట్ బికమింగ్ రిచ్. Otherwise you will be stuck your whole life. ఇంతేనేమో, ఓన్లీ హీలింగ్స్ ఏమో, ఓన్లీ ప్రాఫెసీ ఏమో, ఓన్లీ ప్రాస్పరిటీ ఏమో. No, there are miracles of dominion. తర్వాత డ్రీమ్స్ వచ్చాయి జోసెఫ్కి. ఏ డ్రీమ్ వచ్చింది? సూర్య చంద్ర డొమినియన్, డ్రీమ్స్ ఆఫ్ డొమినియన్. The whole earth was going down. Dreams of somebody is tapping from survival dreams into dreams of dominion. Dreams of dominion. యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? రాజు కూడా చూసి ఏమన్నాడు? నువ్వే కూర్చోవయ్యా, నాకంట నువ్వే గొప్పడివి. వాట్ ఈస్ దిస్? యు ఆర్ వైజ్, టేక్ ఓవర్ ద కింగ్డమ్, ఐ విల్ బి యువర్ అసిస్టెంట్. యోసేపు వాజ్ జెంటిల్మెన్, వాజ్ అ వెరీ గుడ్ మ్యాన్. చెప్పాను కదా, నీ పవర్ని ఎలా వాడుకుంటావు అనే దాన్ని బట్టి నీకేమొస్తుంది? ఎగ్జాల్టేషన్. వీడిని పడేసి ఫరోని తీసేసి మా నాన్న మంత్రిగా చేసి మా నాన్న ప్రధానమంత్రిగా చేసి మొత్తం నేను కబ్జా చేసేస్తా అనొచ్చా యోసేపు? నో. యు సీ దట్
విల్ బి ఎగ్జాల్టెడ్ బేస్డ్ ఆన్ ద పవర్. యేసుప్రభు వారికి ఇచ్చిన పవర్ని ఎవరికి అప్పగిచ్చాడంట? తండ్రికి సమస్తాన్ని. చనిపోతావంటే చనిపోతా, నగ్నంగా వేలాడు, నిన్ను రక్తం వచ్చాడు కొడతాడు. ఎస్ గాడ్, యు సీ దట్ నౌ. సరెండరింగ్, సబ్డ్యూయింగ్ ద పవర్ విల్ ఎగ్జాల్ట్ యు. అన్ని నామముల కంటే ప్రతి మోకాలు వంగాలంటే. యు సీ దట్ డొమినియన్ విల్ బి గివెన్ ఆన్ యు. వాట్ యు డు విత్ ద పవర్, యు ఆల్వేస్ సరెండర్ ఇట్ టు ద సోర్స్. టాక్ టు neighbor and say, surrender to the source, honor the source. What you are doing with your ability as a man. Cheat a woman, take care, nourish, be the father of kids, have a relationship and leave her to dogs. No. Make her pregnant and leave, marriage and leave. Woman, you're beautiful. What are you doing with your power? You got a beautiful physique. You want to lure every man by wearing luring garments. What are you doing with your power? ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. Every time you get a revelation, you see a new dimension from Genesis to Revelation. Number 4, work under the pressure of time. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. అందరూ అంటారు టైమ్ ఈజ్ పవర్ఫుల్. ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్, మనీ నో ప్రాబ్లం, బట్ డోంట్ లూజ్ టైమ్, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ద వైజ్ పీపుల్ సే దట్. వర్క్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ టైమ్. అమ్మయ్య, టైంకి ఉద్యోగం దొరికింది, నేను పొద్దున్న 10 నుంచి సాయంకాలం పని చేస్తాను, డబ్బులు వస్తున్నాయి. అది దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని దేవుడే ఇచ్చాడు. గాడ్, దేవుడు అలా ఇస్తాడు. హీ బ్లెస్సెస్ యూ సో దట్ యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ టైమ్. రిటైర్ అయ్యే లోపు నేను పిల్లల్ని సెటిల్ చేసేయాలి, అన్నీ చేసేయాలి. యాస్ గుడ్. కానీ అప్పుడప్పుడు రిటైర్మెంట్ ఏజ్ దాటిపోతే, అబ్రహాం రిటైర్ అయిపోయిన రోజు ఎక్కువ సంపాదించాడు. రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్నాడు, 75 ఏళ్ళు. వాట్ ఈస్ దిస్? వై ఈస్ టైమ్ నాట్ ఫిక్స్డ్ టు హిమ్? రిటైర్మెంట్, హ్యావ్ కిడ్స్. రెండో అద్భుతాలు ఏంటో తెలుసా? టాప్ ఇంటూ ఎటర్నిటీ అండ్ డామినేట్ టైం. పరలోకంలో టైం ఉంటుందా? సో యూ కెన్ కమాండ్ టైం, హ్యావ్ అన్ డామినేటింగ్ నేచర్. ఇస్సాకు అదే చేశాడు. కరువులో దేశాన్ని టేక్అవుట్ చేసుకునేటట్టు అయిపోయాడు. టైం, అద్భుతాలు. సమయాన్ని బట్టి దేవుడు జాబ్ ఇచ్చాడు, కరెక్టే. ఇదంతా రిటైర్మెంట్ అంతా దేవుడే ఇచ్చాడు. కానీ అది దాటి కూడా దేవుడు అద్భుతాలు ఇవ్వగలడు. సంబడీ ఈజ్ రిసీవింగ్ మిరకల్స్ సో యూ క్యాన్ ఈవెన్ డామినేట్ టైం. హౌ? వెన్ యూ ట్యాప్ ఇన్ టు ఎటర్నిటీ అండ్ డామినేట్ టైం, వాట్ యూ డూ? యూ ఇంటరప్ట్ టైం. బాగా స్లో జరుగుతుంది నా జీవితము, ఆగిపోవాలా? ఇక్కడి నుంచి నా లైఫ్ స్పీడప్ అవ్వాలా? యూ కెన్ ఇంటరప్ట్ టైం. 10 yearsకి ఇలా గ్రో అవుతావు. 10 yearsకి ఎవ్రీ 10 years యూ రిసీవ్ ఎ ప్రమోషన్. ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year యూ కెన్ ఇంటరప్ట్ అండ్ సే faster and faster, every month promotion. Eternity interrupts time. It will overtake time. ఆ సమయాన్ని అధిగమిస్తుంది. ధ్యానిస్తే సమయాన్ని అంటది, ఈ సమయంలోన అయినా కంటావు నువ్వు, అయినా ఇలా జరుగుతుంది, అయినా ఆశీర్వదించబడతావు. యూ కెన్ ఇంటరప్ట్ టైమ్ అండ్ స్పీడ్ అప్. యూ కెన్ ఆల్సో రిస్టోర్ టైమ్. 10 ఏళ్ళు కోల్పోయిందా, 20 ఏళ్ళు కోల్పోయిందా, 30 ఏళ్ళు కోల్పోయిందా, 40 ఏళ్ళు కోల్పోయిందా? దేవుడు అంటాడు, డోంట్ వరీ, 40 ఏళ్ళది నీకు ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తా. లేదంటే టైం ప్రకారం రిటైర్ అయిపోయినా దేవుడు బాగా తీసుకెళ్ళి, కరెక్టే, అది కూడా చేస్తాడు దేవుడు. గాడ్ విల్ డూ దాట్. You can interrupt time, overtake time, speed up time and restore time and so many other times. ఎంతమందికి ఇలాంటి అద్భుతాలు కావాలి? How many want this kind of miracles? You see that now. ఈ వాక్యము మీరు దేవుడి నుంచి పొందుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. This will increase your ability. You don't know what to ask God. 5, work for yourself and your family, worrying about them all your life. Work for yourself and your family, worrying about them all your life. నీ కొరకు, నీ కుటుంబం కొరకు జీవితాలమంతా సంపాదించి పెట్టి వాళ్ళ గురించి చింతించి వాళ్ళ జీవితాలు చక్కబెట్టడం, ఇదొక అద్భుతం. ఎందుకంటే చాలామంది చేయలేరు ఇలాగా. యూ కెనాట్ మ్యారీ, యూ కెనాట్ హ్యావ్ కిడ్స్. చాలామంది అప్పులు తట్టుకోలేక, డబ్బులు లేక చనిపోయిన వాళ్ళు చాలామంది. కోర్టులో ఈ టాప్కి వెళ్ళిపోయి పోగొట్టుకుని ఏం చేయాలో పరువు పోయి బతకలేక కొంతమంది చనిపోయారు. అందుకే చాలామంది అడుగుతారు, దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. జరిగాయి అద్భుతాలు, చాలా కుటుంబాలు బాగుపడ్డాయి, కలిసి ఉన్న పిల్లలు పైకి వచ్చారు. యూ గాట్ బ్లెస్డ్. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. సెకండ్, నెంబర్ 2, నీవు నీ కుటుంబమే కాదు, బీయింగ్ ఏ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టు ద హోల్ సిటీ, స్టేట్. యు సీ దట్. నాట్ జస్ట్ వరింగ్ అబౌట్ యూ, నాట్ జస్ట్ వరింగ్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్ యువర్ లైఫ్. సర్వైవల్, ద బ్లెస్సింగ్. అబ్రహాం అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా సమస్త భూగోళాన్ని ఆశీర్వదిస్తాను. యు సీ దట్ నౌ. నౌ యు నీడ్ టు క్లెయిమ్ దమ్. మొదటిది ఏం చెప్పాను? మిరకల్స్ ఆఫ్ సర్వైవల్, ఏదో బతకడానికి చేసే అద్భుతాలు. రెండోది బతకడానికి కావాల్సినటువంటి ఇచ్చుట. మూడోది
కనబడేదాన్ని బట్టి నీ జీవితాన్ని ఉంచుకొనుట. 4వది సమయాన్ని బట్టి పనిచేయడం, సంపాదించడం. 5వది మన కొరకు, మన కుటుంబం కొరకు చింతించడం జీవితాంతం. 6వది క్లెయిమ్ ద ప్రామిస్. ఏం చేస్తాం? వాగ్దానాలు క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు వస్తాయి 31st అటు తీసుకుంటారు వాగ్దానాలు, ప్రతిరోజు చూసుకుంటారు వాగ్దానాలు, ప్రొఫెసీలు ఇస్తారు. యూ టేక్ ఇట్ అండ్ క్లెయిమ్. ఎంతమంది చేస్తారు అలాగా? క్లెయిమ్ ద ప్రామిస్. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అడుగుతానండి. కానీ అబ్రహాం కాలం మారిపోయింది. ఎప్పుడైతే అబ్రహాం కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడో దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, నా తోడు నెరవేరుస్తా. సో గాడ్ ఈస్ టెల్లింగ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రామిస్ నౌ, I am responsible. When God is giving you a revelation like this, He's shifting your seasons. He's shifting your seasons. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ వాగ్దానము నీ క్లెయిమ్ కాదు, నా తోడు. As you grow, God is telling, it is not your responsibility for 40 years, it is your responsibility. 25 ఏళ్ళు, ఈ కొడుకు పుట్టిన తర్వాత 12-15 ఏళ్ళు, ఇప్పుడు వరకే నీ ప్రామిస్. దాని తర్వాత ప్రామిస్ షిఫ్ట్ అయిపోతుంది, నా తోడు, నేను నెరవేరుస్తాను. రిలాక్స్. మోర్ షూర్, మోర్ గ్యారంటీ ఆఫ్ ద ప్రామిస్. ఎంతమందికి కావాలా దట్ కైండ్ ఆఫ్ ప్రామిస్? ఇప్పుడు ఏం చేయాలి? ప్రామిస్ తీసుకొని, ప్రభువా ఎవరి గ్యారంటీ? నేను. డూ ఐ నీడ్ టు క్లెయిమ్ ఇట్ ఆర్ విల్ యూ? ఆర్ యూ అష్యూరిటీ ఫర్ దిస్? వాట్ డిడ్ హి సే? ఏమన్నాడు అక్కడ? ఐ స్వేర్ ఆన్ మై సెల్ఫ్. కదా, వాట్ ఏ ప్రామిసెస్. నువ్వు క్లెయిమ్ చేయ, ప్రభు వాగ్దానం నెరవేరాలి నాయన. నెరవేరయ్యా, కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు. ఆఫ్టర్ దిస్ you are no more surety. Somebody's seasons are being shifted today. అందుకే చెప్తా, never stop your journey. Never stop your journey in the middle of your spiritual career. You may get some tough seasons. 7, you try to follow others and learn from others to get blessed. దేవుడి ఇస్తాడు ఈ సామర్థ్యం. చదువుకుంటావు, బాగా బ్లెస్ అయ్యాడు, మా అబ్బాయి ఉద్యోగం సంపాదించాడు. You try to follow others and learn from others. ఎగ్జాంపుల్ చూపిస్తావు. ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మా బంధువులు. వాళ్ళు ఎవరిచ్చారు ఆ సామర్థ్యము? దేవుడే. గాడ్. ఐఎమ్ హ్యాపీ. బట్ సి, దేవుడు అబ్రహాముని ఏమంటాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఇచ్చేయి, అది చేయి. ఆశీర్వదించావు. అయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాము కొండ మీద చేసి కిందకు వచ్చేస్తున్నాడో, దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఆశీర్వదించమే కాదు, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. నౌ యూ బికమ్ ఎ సబ్ సోర్స్ ఫర్ ద బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడ కాదు, యూ బికమ్ ఎ సప్లిమెంట్ సోర్స్, ట్రాన్స్ఫార్మర్ లాంటి సోర్స్ టు బి బ్లెస్డ్. ఆశీర్వాదానికి ఏం పేరు పెట్టాం? అబ్రహాం ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదించడమే కాదు, యు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ టు బి బ్లెస్డ్. అబ్రహాం ఆశీర్వాదం చదువుకునే వాళ్ళకైనా, ఎవరికి? విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ. యు బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో యూ టు బి బ్లెస్డ్. సంబడీ ఈస్ ట్యాపింగ్ ఇన్ టు దట్ అనాయింటింగ్. నేను గొప్ప, నేను సంపాదించా, నేను సక్సెస్ అయ్యా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది చీప్ తీసేయి. ఇక్కడ నువ్వు బ్లెస్ అయితే నీ ద్వారా దేశాలు, వందల వేల మంది అలా బ్లెస్ అవుతూనే ఉంటారు తరాల పాటు. యు సీ దట్ నా? బై యూ ఆల్ విల్ బి బ్లెస్డ్. అబ్రహాం, నీ ద్వారా యు బికమ్ ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. నెంబర్ 8, కాంటాక్ట్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఫ్రెండ్స్, విఐపీస్, బిజినెస్ పీపుల్, వ్యూస్, ఎన్ని మిలియన్ వ్యూస్ మై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పాపులారిటీ, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. God will give you this. Contacts are good for business. Friends are good to exalt you and lift you up. VIPs, influence నిస్తాయి నీకు. Business contacts to increase your business, నీ వ్యాపారాన్ని పెంచడానికి. వ్యాపార స్నేహితులు ఉండాలి. వ్యూస్, మార్కెటింగ్, ఎక్కువ మంది చూడాలి నేను, టు బి బ్లెస్డ్. పాపులారిటీ, పాపులారిటీ ఉంటే మంచిది, అన్ని రంగాల్లో ఆస్వాదించబడదు. ఉద్యోగంలో ప్రమోషన్ కొట్టచ్చు, గుడ్. ఫేవర్, పాపులారిటీ, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. అందరూ చెప్పండి, ఆశీర్వాదం నాకు కలుగును గాక అనండి. టుడే వీఆర్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గాడ్ హస్ స్టోర్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ విల్ గాడ్ డూ నౌ? అబ్రహాంకి అన్నీ ఇచ్చాడు, ఇన్ఫ్లుయెన్స్, కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, పాపులారిటీ అన్నీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ త్యాగం చేశాడు అబ్రహాం అని అంటాడు, నౌ ఐ విల్ షూర్లీ, నీకేదో ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఐ విల్ మేక్ యూ ఎ నేషన్. నువ్వేమవుతావంట? దేశం. ఫర్గెట్ ఇన్ఫ్లుయెన్స్, ఫర్గెట్ కాంటాక్ట్స్, ఫర్గెట్ పాపులారిటీ, ఫర్గెట్ వ్యూస్, ఫర్గెట్ విఐపీస్, ఫ్రెండ్స్, బిజినెస్ పీపుల్. ఐ విల్ మేక్ యూ ఏ నేషన్. 4000 సంవత్సరాల తర్వాత కూడా ఆ దేశం ఉందా? ఉంది. ఎవరుంటారు ఆ దేశంలో? యూదులు. ఏం పేరు ఆ దేశం పేరు? ఇజ్రాయెల్. ఐ విల్ మేక్ యూ ఏ నేషన్. వాట్ కాంటాక్ట్స్, వాట్ ఇన్ఫ్లుయెన్స్, వాట్ వ్యూస్, వాట్ పాపులారిటీ,
గాడ్ ఈస్ బ్లెస్సింగ్ సంబడి. ఈ సెకండ్ లెవెల్ బ్లెస్సింగ్ తర్వాత ఫస్ట్ లెవెల్కైనా ఫెయిత్ వస్తుంది వాళ్ళకి. కొంతమంది ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్తున్నారు. అండ్ హీస్ నాట్ ఓన్లీ సెల్లింగ్ దట్, బికాస్ అబ్రహాం, ఐఎమ్ సపరేటింగ్ యూ అండ్ మేకింగ్ యూ ఎ నేషన్ విచ్ విల్ రైజ్ అబౌవ్ all nations. Because you gave the son, I am not just blessing you and making you rich. I will make you a nation and raise you above all. నిన్నేదో ఆశీర్వదించి ధనికుడిగా చేయడం కాదు, నిన్ను ఒక దేశముగా చేసి సమస్త దేశముల మీద హెచ్చిస్తాను. వాట్ గాడ్ కెన్ డు. పక్కనతో చెప్పండి, ఈ దేవుడు ఏం చేయగలడు అని చెప్పండి. యు సీ ద బుక్, దిస్ బుక్ హ్యాస్ పవర్ఫుల్ స్టఫ్ ఇన్ ఇట్. అంటే ఈ లెక్కన మనము we didn't even scratch the base. Somebody is digging deep today. ఎంతమంది గిల్టీ ఫీల్ అవుతున్నారు, నేను ఏం తీసుకున్నాను ఈ దేవుడి నుంచి? What did I take from this God? Having so much stuff, what did I take? What am I doing when I'm having such a powerful God? Okay, come on, pray. నజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయన. I want to introduce you by telling others not that this is Bible, we are good people. No, by telling that you are a creator and prove that you are creator. This is the ability for everyone, the blessing of Abraham. The ability for everyone. A new uterus, what is that? Can you believe it? God, చేయండి ప్రభు, I want this. This is the blessing of Abraham. ఈ రోజు అయా అజ్ఞానంలో, అవిశ్వాసములో, స్టాగ్నేషన్లో ఉన్న మాకు మరలా నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘమంతటిని ఉజ్జీవపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.